నంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై 50% డిస్కౌంట్ ఆఫర్స్. 5,000 రూపాయల ఏపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలకే. 6,000 రూపాయల టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు కేవలం 3,000 రూపాయలకే. 4,200 రూపాయల ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,200 రూపాయలకే. 4,999 రూపాయల తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలకే. ఇండివిజువల్ కోర్సులపై కూడా 50% డిస్కౌంట్ కలదు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27వ తేదీ నుండి మే 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. వెంటనే హరీష్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ అకాడమీ. ఫోన్స్ 8341116915 మరియు 9347700250. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన ఒక సవరణ చట్టం అమల్లోకి రావడం జరిగింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి వార్తలు నిలుస్తున్న చట్టాలపైన, వార్తలు నిలుస్తున్న రాజ్యాంగ ప్రకరణలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షల్లో వీటికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అందులోనూ వివాదాస్పదమవుతూ వార్తలు నిలుస్తున్న చట్టాలు ఉంటాయి కదా, వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపండి, ప్రత్యేక అధ్యయనం చేయండి. ఈరోజు అలాంటి ఒక వివాదాస్పద సవరణ చట్టం వార్త నిలిచింది దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి. ఆ సవరణ చట్టం గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ యాక్ట్ 2021. సో ఈ చట్టం, ఈ సవరణ చట్టం పూర్తిగా గుర్తుంచుకోండి. ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, దేశ రాజధాని అయిన ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన ఒక సవరణ చట్టం. సవరణ చట్టం అంటే ఏంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఒక చట్టాన్ని సవరించడం. ఆ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చట్టం ఏది అంటారు? ఏ సంవత్సరానికి సంబంధించిన చట్టం అంటారు? చాలా ఇంపార్టెంట్, అది కూడా గుర్తుంచుకోండి. ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ ఢిల్లీకి సంబంధించి 1991 అనే సంవత్సరం చాలా ఇంపార్టెంట్. సో 1991లో 69వ రాజ్యాంగ సవరణ చట్టం, 69వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ ప్రాంతానికి సంబంధించింది అంటారు? భారతదేశంలోని ఏ ప్రాంతానికి లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించింది? 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటారు. సో దేశ రాజధాని అయిన ఢిల్లీకి సంబంధించింది. అండ్ ఒక రాజ్యాంగ ప్రకరణ కూడా చాలా ఇంపార్టెంట్ ఢిల్లీకి సంబంధించి. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 239AA. సో ఇవి రెండు గుర్తుంచుకోండి. 69వ రాజ్యాంగ సవరణ 1991 ఇయర్ అండ్ 239AA. ఇవన్నీ దేనికి సంబంధించినవి? దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి. వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ గా మనం మార్చి మాసంలో చర్చించుకున్నాం. ఇటీవల ఈ చట్టం ఏదైతే ఉంటుందో, దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించిన ఎగ్జిస్టింగ్ చట్టం ఏదైతే ఉంటుందో, 1991 చట్టం ఏదైతే ఉంటుందో, ఆ చట్టానికి సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ పార్లమెంట్ లో ఒక బిల్లును ప్రవేశపెట్టింది అన్నాను. సో ఆ బిల్లు ఇటీవలే చట్టరూపం దాల్చింది, ఢిల్లీలో అమల్లోకి రావడం జరిగింది. ఒక వివాదాస్పద చట్టం, చాలా ఇంపార్టెంట్. వివాదాస్పద చట్టం అని ఎందుకు అంటున్నానంటే, భారతదేశంలో 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఇంపార్టెంట్. ఆ 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటంటే, ఒకటి దేశ రాజధాని ఢిల్లీ, సెకండ్ వచ్చేసి పుదుచ్చేరి, థర్డ్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, రీసెంట్ వన్. సో ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ప్రత్యేకత ఏంటంటే అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలు. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఏంటి? ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కూడా ఉంటాడు, అసెంబ్లీ ఉంటుంది, ఎమ్మెల్యేలు ఉంటారు అన్నట్టు. సో అలా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు ఇటీవల 2వ విడత లాక్డౌన్ ని అమలు చేశారు అని చెప్పేసి మనం తరచూ చర్చించుకుంటున్నాం. సో ఢిల్లీ ముఖ్యమంత్రి అంటాం, పుదుచ్చేరి ముఖ్యమంత్రి అంటాం. జమ్మూ కాశ్మీర్ సంబంధించి కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు చేశాక ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. సో రానున్న రోజుల్లో చూస్తాం మనం. సో ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఇంపార్టెంట్.
కామన్ గా కేంద్ర పాలిత ప్రాంతం ఆ పదం వినగానే మనకేం గుర్తొస్తుంది? కేంద్రం ఏ ప్రాంతం అయితే పరిపాలిస్తుందో ఆ ప్రాంతం అన్నట్టు. కానీ ఈ ప్రాంతాల్లో అధికార విభజన ఉంటుంది. అధికార విభజన అంటే ఏంటి? సో అసెంబ్లీ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రికి కల్పించబడిన అధికారాలు. ఎగ్జాంపుల్, ఢిల్లీ ప్రభుత్వానికి కల్పించబడిన అధికారం ఏంటంటే, సో ఢిల్లీకి సంబంధించి పథకాల రూపకల్పన కానివ్వండి, ఏదైనా న్యూ ప్రోగ్రామ్స్ ఇనిషియేటివ్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇవి కేంద్ర పాలిత ప్రాంతాలు కాబట్టి ఇక్కడ శాంతి భద్రతలు ఉంటాయి కదా. సో లా అండ్ ఆర్డర్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? రాష్ట్రం అనుకోండి, రాష్ట్రమే అయితే ఒకవేళ సంపూర్ణ రాష్ట్రం, ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంది. సో రాష్ట్రాల్లో అయితే ఆ రాష్ట్ర పోలీసు అంటారు. పోలీసు అనేది రాష్ట్ర జాబితాలోని అంశం. కానీ ఇక్కడ కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి ఇక్కడ పోలీసులు కేంద్ర ప్రభుత్వం చేతిలో పనిచేస్తారు అన్నట్టు. సో లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా హోంశాఖ పరిధిలో ఉంటుంది. సో అలా ఇక్కడ అధికార విభజన అనేది ఉంటుంది, అలాగే అమలవుతూ ఉంటుంది ఈ మూడు ప్రాంతాల్లో కూడా. కానీ దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించిన పర్టికులర్ చట్టం ఏదైతే ఉంటుందో ఈ చట్టాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించడం జరిగింది. ఆ సవరణ చట్టం ఏం చెప్తుంది అంటే, ఢిల్లీలో ఇక పైన ముఖ్యమంత్రి అనేవాడు పేరుకు మాత్రమే ముఖ్యమంత్రిగా కనబడుతున్నట్టు. అతనికి ఎలాంటి అధికారాలు కానివ్వండి, ఎలాంటి విచక్షణాధికారాలు కానీ ఉండవు. ఏ విషయంలో, అది ఢిల్లీకి సంబంధించి వ్యవసాయం సంబంధిత అంశమైనా, లేదంటే ఏదైనా ప్రభుత్వ పథకానికి సంబంధించిన అంశమైనా, ఏది రూపకల్పన చేయాలన్నా, ఏ చట్టాన్ని రూపకల్పన చేయాలన్నా కూడా ఇక మీదట లెఫ్టినెంట్ గవర్నరే క్రియాశీలక పాత్ర పోషిస్తాడు. లెఫ్టినెంట్ గవర్నర్ అంటున్నాను. భారతదేశంలో రాష్ట్రాల విషయానికి వస్తే గవర్నర్లు ఉంటారు. అదే కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి ఎవరు ఉంటారు? లెఫ్టినెంట్ గవర్నర్. ప్రస్తుతం ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? అనిల్ బైజల్ గారు. సో అనిల్ బైజల్ గారు. సో లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఇక మీదట ఢిల్లీలో అసలు ప్రభుత్వం అంటేనే లెఫ్టినెంట్ గవర్నర్. లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేదే ఇక ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని ప్రారంభించబోదు, ఎలాంటి చట్టాన్ని రూపకల్పన చేయబోదు. ఒక్క మాటలు చెప్పాలంటే ఢిల్లీలో పేరుకు మాత్రమే ముఖ్యమంత్రి ఉంటాడు. అధికారం అంతా కూడా ఎవరి చేతిలో కేంద్రీకృతం అవుతుంది? ఈ నూతన సవరణ చట్టం ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది. సో ఇది వివాదాస్పదం అవుతుంది. ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ గారు ఏం చెప్తున్నారంటే, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? సో ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రి నేను. అలాంటి ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యమంత్రికి అత్యున్నత అధికారాలు లేకుండా ఒక నియమిత అధికారి ఎవరైతే ఉంటారో, నియామకం ద్వారా వస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ అయినా గవర్నర్ అయినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి నియామకం ద్వారా జరుగుతుంది. సో అలాంటిది లెఫ్టినెంట్ గవర్నర్ కి అత్యున్నత అధికారాలు ఇవ్వడం అనేది నేను ఒప్పుకోవట్లేదని చెప్పేసి చాలా రోజులు నిరసన చేశాడు. ఎలాగైనా చివరికి కేంద్ర ప్రభుత్వం అనుకున్న సాధించింది. ఒక చట్టాన్ని రూపకల్పన చేసింది. ఒక సవరణ చట్టం ఢిల్లీకి సంబంధించి 2021కి సంబంధించి ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ అని గుర్తుంచుకోండి. ఏ చట్టానికి సవరణ? ఇది 1991లో కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన చట్టం ఏదైతే ఉంటుందో దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి, ఢిల్లీ ప్రభుత్వం అంటే అక్కడ అన్ని ఉంటాయి అన్నట్టు. అలాంటి ప్రభుత్వం అనే నిర్వచనంలో ఇక మీదట లెఫ్టినెంట్ గవర్నరే క్రియాశీలక పాత్ర పోషిస్తాడు ఢిల్లీకి సంబంధించి. సో పోటీ పరీక్షలు ఎలా అడుగుతారంటే, ఢిల్లీకి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణ ఏది అంటారు. ఆర్టికల్ 239AA. అండ్ రాజ్యాంగ సవరణ, ఢిల్లీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏంటి? 1991లో చేయబడింది. రాజ్యాంగ సవరణ చట్టం ఏంటంటే 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అండ్ ఢిల్లీకి సంబంధించిన చట్టం, ప్రభుత్వ నిర్వచనం ఇచ్చే పాత చట్టం ఏది అంటారు. సో 1991 ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. ఆ 1991 చట్టానికి ఇటీవల సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర హోంశాఖ, మనం చర్చించుకున్నాం, జి కిషన్ రెడ్డి గారు ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు పార్లమెంట్ లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. సో పార్లమెంట్ ఎగువ సభ మరియు దిగువ సభలో ఆమోదం తెలపడం ద్వారా చట్ట రూపం కూడా దాల్చింది. అలాంటి కొత్త చట్టం, సవరణ చట్టం అమల్లోకి రావడం జరిగింది. మరొకసారి వివాదం ఈరోజు వార్తలు నిలిచింది. సో లెఫ్టినెంట్ గవర్నర్ కొన్ని గైడ్ లైన్స్ ని రిలీజ్ చేశారు. సో ముఖ్యమంత్రికి ఉండే అధికారాలు ఏంటి, సో లెఫ్టినెంట్ గవర్నర్కి ఉండే అధికారాలు ఏంటి అని చెప్పేసి ఈ రోజు విడుదల చేస్తూ వార్తలు ఇచ్చారు. ఇక మీదట ఢిల్లీ అంటే, ఇక ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్, అది మాత్రం గుర్తుంచుకోండి. అసెంబ్లీ ఉన్నా, ముఖ్యమంత్రి ఉన్నా కూడా ముఖ్యమంత్రి పాత్ర అనేది చాలా వరకు తగ్గించడం జరిగింది నూతన సవరణ చట్టం ద్వారా. అండ్ రానున్న రోజుల్లో వివాదాలు ఏ రకంగా ఉంటాయి, కేంద్ర పాలిత ప్రాంతాలే కావచ్చు, రాష్ట్రాలు కానివ్వండి, రాష్ట్రాలపైన కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏ రకంగా ఉంటుంది, సో రాష్ట్రాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలను వ్యతిరేకించవచ్చా, ఏ రాజ్యాంగ ప్రకటనలు చెప్తున్నాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చూడబోతున్నాం. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్,
సో ఈరోజు కరోనాకి సంబంధించి కోవిడ్-19కి సంబంధించిన ఇష్యూస్ చూద్దాం. సో కరోనాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక కీలక ప్రకటన చేసింది. రానున్న మే 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా కూడా 18 ఇయర్స్ అండ్ అబోవ్ వారికి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. సో కరోనాకి సంబంధించి కోవిడ్-19 వ్యాక్సిన్ ఉంటుంది కదా, ప్రస్తుతం భారతదేశంలో అనుమతి పొందిన 3 వ్యాక్సిన్లు చాలా ఇంపార్టెంట్. స్పుత్నిక్ వి రీసెంట్ వన్ మనం నేర్చుకున్నాం, గమేలియా ఇన్స్టిట్యూట్ రష్యాకి సంబంధించింది, అండ్ కోవాక్సిన్ భారత్ బయోటెక్ కి సంబంధించింది. భారత్ బయోటెక్ ICMR అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో చేసిన వ్యాక్సిన్ భారత్ బయోటెక్ కోవాక్సిన్ ప్రస్తుతం అమల్లో ఉంది. చాలా మందికి వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కలిసి రూపకల్పన చేసిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో అమల్లోకి వచ్చిన వ్యాక్సిన్ ఏంటంటే కోవిషీల్డ్. సో కోవాక్సిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వి ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మే 1వ తేదీ నుండి 18 సంవత్సరాలు పైచిలుకు వారు ఎవరైతే ఉంటారో వారికి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. అలా 18 సంవత్సరాలు నిన్న వారు భారతదేశంలో ప్రస్తుతం 84.09 crore పీపుల్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 85 కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్రాలు కలిసి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి. ఒకవేళ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలనుకుంటే ఎంత మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఒక సర్వే, ఒక సంస్థ ఒక నివేదిక ఇచ్చింది. ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ IRR అనే ఒక సంస్థ ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. భారతదేశానికి సంబంధించి చాలా వరకు కూడా సర్వేలు చేస్తుంది, కొన్ని స్టాట్స్ ని విడుదల చేస్తూ వార్తలు ఇస్తుంది. చాలాసార్లు మనం చర్చించుకున్నాం IRR రేటింగ్స్ అని చెప్పేసి. సో ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ మే 1వ తేదీ నుండి 18 సంవత్సరాల పైచిలుకు వారికి భారత ప్రభుత్వం వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం పైన ఎంత మొత్తంలో భారం పడుతుందట అంటే 67,193 కోట్ల రూపాయలు. సో 67,193 కోట్ల రూపాయలు గుర్తుంచుకోండి. ఇది దేశ జీడిపిలో ఎంత శాతం మాత్రం అంటే 0.36% గుర్తుంచుకోండి. సో 67,193 కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎంత భరించబోతుంది అంటే 20,870 కోట్లు. మిగతాదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, ఒక్కొక్క రాష్ట్రం ఉంటుంది కదా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఇటీవల చూసాం మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా రాష్ట్రాలు కూడా మా రాష్ట్రంలోని యువతకు అందరికి కూడా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నాయి. సో అలా రాష్ట్ర ప్రభుత్వాల పైన పడే భారం ఏదైతే ఉంటుందో అది గుర్తుంచుకోండి. అండ్ కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. ఆటోమేటిక్గా ఇందులోకి వెళ్ళి మైనస్ చేస్తే రాష్ట్రాలకు సంబంధించి రావచ్చు. ఇదొకటి ఇంపార్టెంట్. సో IRR అనే ఒక సంస్థ ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ భారతదేశంలో 18 ఇయర్స్ అండ్ ఎబో వారు ప్రస్తుతం 84.09 crore పీపుల్ ఉన్నారు. 85 కోట్ల మంది అనుకోండి. సో అలాంటి ప్రజలందరికీ కూడా 18 ఇయర్స్ అండ్ ఎబో వారికి భారత ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని చెప్పేసి ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. అండ్ ప్రస్తుతం వ్యాక్సిన్కి సంబంధించి బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అనే ఒక టర్మ్ గుర్తుంచుకోండి. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అనే టర్మ్ గుర్తుంచుకోండి. సో చాలా ఇంపార్టెంట్. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అనే ఒక పదం ఇటీవల వార్తలు నిలిచింది. దాని యొక్క అర్థం ఏంటి అంటారు. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అనేది కేవలం కరోనాకి సంబంధించి మాత్రమే కాదు, ఏ వ్యాధికి సంబంధించి అయినా కూడా. మనం చిన్ననాటితనంలో మనం పోలియో వ్యాధి రావద్దని చెప్పేసి, పోలియో సోకకూడదు అని చెప్పేసి మనం వ్యాక్సిన్ వేసుకుంటాం. అటెన్యూయేటెడ్ పోలియో వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని వేసుకోవడం జరుగుతుంది. సో అలా పోలియో వ్యాక్సిన్ వేసుకుంటే మనకేమవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా మనకి లోపల రోగనిరోధక శక్తి అనుకోవచ్చు, యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. సో అలా వ్యాక్సిన్ యొక్క ఉద్దేశం ఏంటి, ఏదైనా వ్యాధి రాకూడదు అని ముందు జాగ్రత్తగా తీసుకుంటాం. సో ఒక ప్రొఫైలైటిక్ అనుకోవచ్చు. సో ఒక వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్తగా తీసుకునేదే వ్యాక్సిన్. ఒకవేళ వ్యాధి సోకిన తర్వాత మనం తీసుకునే కొన్ని మందులు దాన్ని మెడికేషన్ అంటాం. సో అలా వ్యాక్సిన్లకు సంబంధించి ప్రస్తుతం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాక్సినేషన్ పనులు ప్రారంభమయ్యాయి. 100 కోట్ల మంది వ్యాక్సిన్ పొందారు ఇప్పటివరకు ప్రపంచంలో. అలాంటి వ్యాక్సినేషన్ సంబంధించి ఇండియా విషయానికి రండి, దేశం మొత్తం లేదా ప్రపంచం మొత్తం చూడండి. 2 డోసులు, సో 2 టర్మ్స్ ఏవైతే ఉంటాయో మనం వ్యాక్సిన్ తీసుకుంటాం కదా, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, 2 విడతలు వ్యాక్సిన్ తీసుకుంటాం. అలా 2 విడతలు వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ళలో కూడా కొంతమందికి కరోనా పాజిటివ్ వస్తుంది. సో అలా వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాత
ఏ వ్యాధి కోసం అయితే ఏ వ్యాధి రావద్దని మనం వ్యాక్సిన్ తీసుకున్నామో అదే వ్యాధి కనిపించింది అనుకోండి, దాన్ని బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటాం. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ గుర్తుంచుకోండి. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటే వ్యాధి రాకుండా మనం వ్యాక్సిన్ తీసుకుంటాము, అయినా కూడా వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా, వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయినాక కూడా ఒక వ్యక్తిలో ఒక వ్యాధి కనిపించింది అనుకోండి, ఏ వ్యాధికి వ్యతిరేకంగా అయితే వ్యాక్సిన్ తీసుకున్నామో ఆ వ్యాక్సిన్ పనిచేయలేదు అనుకోవచ్చు సింపుల్ గా. సో ఆ కండిషన్ ఏమంటామంటే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటాం. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ సంబంధించి ప్రతి 10,000 మందిలో 3 నుండి 4 మందికి, సో 3 to 4 మెంబర్స్ కి వ్యాక్సిన్ 2 దశలు పూర్తయిన వారు ఎవరు ఉంటారో ప్రతి 10,000 మందిలో 3 నుండి 4 మందికి మరొకసారి కరోనా వ్యాధి కనిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి. సో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటే అర్థమైపోయి ఉంటుంది. సో వ్యాక్సిన్ తీసుకున్నా కూడా వ్యాధి లక్షణాలు లేదా వ్యాధి కనిపించడాన్ని బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటాం. సో ప్రస్తుతం కరోనాకి సంబంధించి ఈ టర్మ్ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా వరకు పాపులారిటీ పొందింది. అండ్ ఇంకొకటి ఇండియాకి సంబంధించి వేరియంట్ కరోనా వైరస్ అనేది SARS-CoV-2 అంటే మనం సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2 అంటాం. సో ఇలాంటి కరోనా వైరస్ మ్యూటేషన్ చెందుతోంది, జన్యు మార్పిడి చేస్తోంది. ఎందుకంటే అది ఒక ఆర్ఎన్ఏ వైరస్. ఆర్ఎన్ఏ వైరస్ కి అంత సులభం కాదు వ్యాక్సిన్ కనుగొనడం అనేది. హెచ్ఐవి ఉంటుంది మనకు, హెచ్ఐవి ఎయిడ్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిడ్స్ కారకమైనది కూడా ఆర్ఎన్ఏ వైరసే. సో అలాంటి కరోనా వైరస్ మ్యూటేషన్ చెందుతుంది. ప్రస్తుతం భారతదేశంలో సెకండ్ వేవ్ కారణమైన వైరస్ ఏంటి, అసలు మ్యూటేషనల్ చేంజ్ ఏంటంటే B1617 గుర్తుంచుకోండి. B1617 అనేది మ్యూటేషన్ పొందిన కరోనా వైరస్. ప్రస్తుతం భారతదేశంలో సెకండ్ వేవ్ కి కారణమైన వైరస్ కరోనా వైరసే. ఏ కరోనా వైరస్, అందులో ఈ మ్యూటేషనల్ చేంజ్ కనబడింది కోడ్ అన్నట్టు. ఒక్కొక్క వైరస్ మ్యూటేషన్ జరుగుతుంది కాబట్టి కరోనా వైరస్ ఆల్మోస్ట్ 1900 టైప్స్ వేరియేషన్స్ కనబడే అవకాశాలు ఉన్నాయి. మ్యూటేషన్ జరుగుతున్నాయి, జన్యు మార్పిడి జరుగుతుంది. సో ప్రస్తుతం భారతదేశంలో సెకండ్ వేవ్ కి కారణమైన వైరస్ ఏంటంటే B1617. సో ఈ వైరస్, దీనికి ఇండియా వైరస్ అని పేరు పెట్టారు. భారత్ రకం వైరస్ అంటారు. ఇటీవల మనం బ్రిటన్ రకం వైరస్, జపాన్ రకం వైరస్, అమెరికన్ వేరియేషన్ అని చూసాం కదా. సో భారత్ రకం వైరస్ ఏదైతే ఉంటుందో B1617 యాజ్ ఆన్ టుడే ఇప్పటికీ 17 దేశాల్లో ప్రభావాన్ని చూపిస్తుందట. సో 17 దేశాలకు పాకింది. సో ఇండియాలో ఈ వైరస్ ఏదైతే ఉంటుందో, కరోనా వైరస్ మ్యూటేషన్ పొందిన వైరస్ ఏదైతే ఉంటుందో B1617 వెరైటీ ఆఫ్ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17 దేశాలకు పాకింది. దీన్ని అధికారికంగా ఈరోజు WHO ప్రకటించడం చేసింది. సో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడ హెడ్ క్వార్టర్, జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంది. సో టెడ్రస్ అదనం గారు భారత్ రకం వైరస్ ప్రపంచం అంతా కూడా పాకుతుంది, కొన్ని ప్రికాషనరీ మెజర్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. అందుకే ఈ రోజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక ప్రకటన చేశారు. ఇండియాలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో, అమెరికాకి సంబంధించిన పౌరులు ఎవరైతే ఉంటారో, లేదా అమెరికాలో సెటిల్ అయిన వారు ఎవరైతే ఉంటారో, ఇండియా నుండి అమెరికాకి రావాలనుకునేవారు తొందరగా అతి త్వరలో వచ్చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే భారతదేశం నుండి విమానాల రాకపోకలు అమెరికా విషయంలో నిషేధానికి గురి కాబోతున్నాయి. అమెరికా ప్రభుత్వం భారతదేశం నుండి వచ్చే విమానాలపైన ఆంక్షలు విధించబోతుంది అన్నట్టు. ఎందుకంటే ప్రస్తుతం భారత్కి సంబంధించి భారత్ రకం వైరస్ 17 దేశాలకు పాకింది. ప్రపంచమంతా ఇండియానే చూస్తుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో కరోనాకి సంబంధించి గ్లోబల్ టాస్క్ ఫోర్స్ కూడా ఇటీవల ఏర్పడింది. గ్లోబల్ టాస్క్ ఫోర్స్ అంటున్నాను. సో గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఏదైనా ఒక మహమ్మారి కానివ్వండి, ఒక వ్యాధికి సంబంధించి అవుట్ బ్రేక్ ఉందనుకోండి, అవుట్ బ్రేక్ అంటే విస్ఫోటనం జరిగింది అనుకోండి, ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి అనుకోండి, అవుట్ బ్రేక్ అంటాం. ఏదైనా అవుట్ బ్రేక్ ఒక్కొక్క ప్రాంతానికి పరిమితం అవుతుంది ఏదైనా వ్యాధి ఉంటే. అలాంటిది కరోనా అనేది ప్రపంచం అంతా కూడా ఈక్వల్ గా ప్రభావం చూపిస్తుంది. కొన్ని దేశాలపైన కొన్ని సమయాల్లో ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం ఇండియా పైన తీవ్ర ప్రభావం ఉంది. అలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఈ కరోనా మహమ్మారి బారిన పడిన భారత ప్రభుత్వానికి చేయూతనివ్వడానికి, భారతదేశానికి సహకారం అందించడానికి ప్రపంచంలోని దాదాపు 40 సంస్థలకి సంబంధించిన చీఫ్లు ఎవరైతే ఉంటారో 40 సంస్థలు, సో 40 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు అన్నీ కలిసి గ్లోబల్ టాస్క్ ఫోర్స్ గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరందరూ ఏం చేస్తారు, సో వీరందరూ కొన్ని నిధులను సేకరించి ఇండియన్ గవర్నమెంట్ కి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో అలా గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కరోనా వైరస్ బారిన పడిన భారతదేశానికి, సెకండ్ వేవ్ ద్వారా ప్రభావితమవుతున్న భారతదేశానికి సాయం చేయడానికి ప్రపంచంలోని
40 ఫేమస్ సంస్థలన్నీ కూడా ఏకతాటిపైకి రావడం జరిగింది గ్లోబల్ టాస్క్ ఫోర్స్ పేరుతో. ఇవన్నీ ఇంపార్టెంటే, కొంచెం డ్రైగా ఉంటుంది కానీ ఇవన్నీ గుర్తుంచుకోండి. సో కరోనా వేరియేషన్ ఏంటి, వేరియంట్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ భారత ప్రభుత్వం కూడా ఈ రోజు ఒక కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం పిఎం కేర్స్, సో పిఎం కేర్స్ చాలా ఇంపార్టెంట్. పిఎం కేర్స్ దేశంలో ఎప్పటి అమలుకి వచ్చింది? గడిచిన సంవత్సరం మార్చి 20వ తేదీ. సో దేశంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత పిఎం కేర్స్ ఫండ్ ని ప్రారంభించింది భారత ప్రభుత్వం. సో పిఎం కేర్స్ అంటే ఏంటి? సో ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. సో యాక్రోనిమ్స్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. పిఎం కేర్స్, ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ప్రస్తుతం ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి ఉంది భారతదేశంలో. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఫండ్ ని ఏర్పాటు చేయడం జరిగింది గడిచిన సంవత్సరం. ఇప్పుడు మార్చి 27, 2020. సో భారత ప్రభుత్వానికి ఎవరైనా సహాయం చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా చారిటీ ఇవ్వాలనుకున్నా, ఏదైనా ఫండ్స్ ఇవ్వాలనుకున్నా కూడా ఈ ఫండ్స్ ద్వారా కలెక్ట్ చేశారు. కానీ ఇటీవల ఇది వివాదాస్పదం కూడా అయింది. ఆ వివాదాస్పద అంశాలు కూడా మనం చూసాం. ఆర్టీఐ పరిధిలోకి రాదు ఈ పిఎం కేర్స్ ఫండ్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చింది. చాలా వరకు చూస్తున్నాం. అలాంటి పిఎం కేర్స్ ఫండ్ నిధులు ఉపయోగించి ఇటీవల భారత ప్రభుత్వం 551 ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటన చేసింది. ఆ అంశాన్ని చూసాం. ఈ రోజు ఏం చెప్తున్నాడు భారత ప్రభుత్వం? దాదాపు 1 లక్ష ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటుందంట. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాక్ మీకు చెప్పాను. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనే ఒక పరికరం వాతావరణంలో ఉండే ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని సక్ చేసుకుంటుంది. మనకు వాతావరణంలో అట్మాస్ఫియర్ కంపోజిషన్ ఏంటి? ఆల్మోస్ట్ మనకి చూడండి, అట్మాస్ఫియర్ లో 21% ఆక్సిజన్ ఉంటుంది అండ్ 78% నైట్రోజన్ ఉంటుంది. అలాంటిది మన వాతావరణం నుండి ఈ గాలిని పీల్చుకొని అందులో నుండి ఆక్సిజన్ వేరు చేసి స్టోర్ చేసే ఒక పరికరం అని చెప్పేసి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇమేజ్ కూడా చూపించాను. అలాంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని దాదాపు పిఎం కేర్స్ ఫండ్ నుండి 1,00,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని ఇంపోర్ట్ చేసుకోబోతున్నారు భారతదేశం, దిగుమతి చేసుకోబోతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా కరోనాకి సంబంధించిన అంశాలు. సో వీటితో పాటు మిస్లీనియస్ కూడా ఉన్నాయి. చాలా వరకు కూడా చాలా సంస్థలు సహాయం చేస్తున్నాయి. ఇవన్నీ అవసరం లేదు కానీ ఇవి ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు ఒక వ్యాక్సిన్ వార్తలో నిలిచింది. కామన్ గా మనం వ్యాక్సిన్ అని చెప్పేసి కరోనాకి సంబంధించి మాత్రం చర్చించుకుంటున్నాం. ఈరోజు చేపలపై పనిచేసే, చేపలకు ఇచ్చే ఒక వ్యాక్సిన్ తయారు చేసి CIBA వార్తలు ఇచ్చింది. CIBA ఈ సంస్థ యొక్క ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాకిష్ వాటర్ అంటున్నాను, బ్రాకిష్ వాటర్ అని కూడా మీకు తరచూ చెప్తున్నాను. మనకు సముద్రంలో ఉండే నీరు సలైన్, చాలా ఉప్పుగా ఉంటాయి, మనం తాగలేం కూడా, అందుకే ఉప్పు తయారు చేస్తాం. అదే మనం తాగే ఫ్రెష్ వాటర్ ఏంటి, మనం తాగడానికి అద్భుతంగా ఉంటాయి. సో అలా మనం తాగేంత ఫ్రెష్గా ఉండవు, అంత ఫ్రెష్ వాటర్ మరియు సెలైన్ వాటర్, వీటంత కాకుండా మీడియం రేంజ్ లో ఉండే వాటర్ ఏమంటాం అంటే బ్రాకిష్ వాటర్ అంటాం. ఇటీవల బ్రాకిష్ వాటర్ లేక్, చిలుకా లేక్ గురించి తరచూ మనం చూసాం. సో బ్రాకిష్ వాటర్, సో అలాంటి బ్రాకిష్ వాటర్ లో ఉండే జీవరాశులు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా చేపలు. ఇక్కడ ఏమంటున్నాను, ఆక్వా అనే పదం ఎక్కడున్నా కూడా చేపలకి సంబంధించింది. భారతదేశంలో ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అనుకోండి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్. ఈ సెంటర్ యొక్క కార్యాలయం ఎక్కడ ఉంది అన్నారు అనుకోండి పోటీ పరీక్షలో, చెన్నై గుర్తుంచుకోండి, తమిళనాడు. ఎందుకంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి, ఏదైనా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వార్తలు నిలిస్తే దాని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి, చెన్నై ప్రధాన కార్యాలయం పనిచేస్తున్న ఈ CIBA అనే సంస్థ చేపల కోసం ఒక మొట్టమొదటి వ్యాక్సిన్ ని టోటల్ గా ఇండిజినియస్ గా డెవలప్ చేసి వార్తలు ఇచ్చింది. ఇండిజినియస్ అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో. ఆ వ్యాక్సిన్ పేరు గుర్తుంచుకోండి, నోడావాక్. నోడావాక్ ఆర్ అనే ఒక వ్యాక్సిన్ తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ చేపలకు ఇస్తారు. ఏ వ్యాధిని నియంత్రించడానికి అంటారు, చాలా ఇంపార్టెంట్. సో అది గుర్తుంచుకోండి, వైరల్ న్యూరల్ నెక్రోసిస్ అనొచ్చు, లేదా వైరల్ న్యూరోనెక్రోసిస్. ఈ వ్యాధికి కారణమైన వైరస్ పేరు ఏంటంటే బెటనోడా వైరస్. సో బెటనోడా అనే ఒక వైరస్ చేపల్లో ఒక వ్యాధిని కలుగజేస్తుంది. చేపల్లో ఒకవేళ ఒక్క చేపకు ఈ వ్యాధి సోకింది అనుకోండి, విత్ ఇన్ స్పాన్ ఆఫ్
to 3 hours లోనే అన్ని చేపలకు సోకుతుంది, అన్ని చేపలు చచ్చిపోతాయి. ఫ్యాటాలిటీ రేట్ 100% ఉంటుంది, వాటిని కాపాడలేం. సో అలాంటి చేపల్లో కలిగే ఒక ప్రాణాంతక వ్యాధి వైరల్ న్యూరో నెక్రోసిస్. వైరల్ అంటే వైరస్ ద్వారా జరుగుతుంది, న్యూరో అంటే దాని యొక్క కణజాలం ఉంటుంది, ముఖ్యంగా ఏంటి నాడీ వ్యవస్థ. సో నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపించే నెక్రోసిస్ అనే వ్యాధి. ఈ వ్యాధి చేపలకి సోకకుండా చిన్నతనంలోనే లార్వా చిన్న స్టేజ్లు ఉంటాయి కదా, చిన్న చేపలకు ఇవ్వడానికి ఒక వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. నోడావాక్ ఆర్ అనే ఒక వ్యాక్సిన్ ఇటీవల వార్తలు ఇచ్చింది. పూర్తి ఇండిజినియస్ టెక్నాలజీతో, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన వ్యాక్సిన్. వేటి కోసం అంటారు? చేపల కోసం. సో ఏ ఇన్స్టిట్యూట్ తయారు చేసింది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ ఆక్వా కల్చర్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ? చెన్నై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది, గుర్తుంచుకోండి. సో ఈ వ్యాక్సిన్ పేరు, ఆ చేపలకు కలిగే వ్యాధి మరియు ఆ వ్యాక్సిన్ రకం బెటనోడా వైరస్ అనే ఒక వైరస్ ద్వారా కలిగే వ్యాధి నెక్రోసిస్. దాని బారిన పడకుండా చేపలను కాపాడడానికి చేపల్లో ఇచ్చే ఒక వ్యాక్సిన్ తయారు చేస్తూ ఈ సంస్థ వార్తలు నిలిచింది. నెక్స్ట్, సో ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, ఒక్క దేశం ఇక్కడ మిస్సింగ్, గుర్తుంచండి. ఒక్క దేశం కలిస్తే ఏంటి? యుఎస్ఏ. ఈ 4 దేశాలు కనుక కలిసినాయి అనుకోండి, ఈ గ్రూప్ ఏమంటాం మనం? క్వాడ్ గ్రూపింగ్ అంటాం. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ చాలా ఇంపార్టెంట్. సో క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఈ దేశాలకు సంబంధించి ఇటీవల ఏదో ఒక అంశం, ఇటీవల ఈ దేశాధినేతలు వర్చువల్ గా మొట్టమొదటిసారి ప్రసంగించుకోవడం జరిగింది. సో ఈ క్వాడ్ గ్రూపింగ్ లో ఇక్కడ అమెరికా మాత్రం లేదు, అదొకటి గుర్తుంచుకోండి. సో ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 3 దేశాలు కలిసి వర్చువల్ గా నిన్న ఒక వ్యవస్థను ప్రారంభించాయి. దాని పేరు గుర్తుంచుకోండి, సప్లై చైన్ రీసైలెన్స్ ఇనిషియేటివ్. సో సప్లై చైన్ రీసైలెన్స్ ఇన్స్టిట్యూట్. సప్లై చైన్ రీసైలెన్స్ ఇన్స్టిట్యూట్ యొక్క ఉపయోగం ఏంటి? లేదా SCRI గుర్తుంచుకోండి, SCRI. ఇటీవల వార్తలు నిలిచిన SCRI యొక్క ఉద్దేశం ఏంటి? ఏ దేశాలకు సంబంధించింది అంటే ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. సో క్వాడ్ గ్రూప్ దేశాలు ఇవన్నీ కూడా, కేవలం అమెరికా మాత్రం మిస్సింగ్. అసలు క్వాడ్ గ్రూప్ యొక్క ఉద్దేశం ఏంటి? ఏ దేశానికి వ్యతిరేకంగా పనిచేయడానికి ఈ దేశాలు కలిసాయి? చైనాకి సంబంధించి. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఈ ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా 3 దేశాలు కలిపి ఒక ప్రత్యేక వ్యవస్థను ప్రారంభించాయి, సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్. అంటే ఏంటంటే భారతదేశము, జపాన్, ఆస్ట్రేలియా ఈ 3 దేశాలు కూడా చైనా పైన డిపెండెన్సీని తగ్గించుకోవాలి. సో చైనాకి వ్యతిరేకంగా అనుకోవచ్చు. కామన్గా చూడండి, చైనా అంటేనే గ్లోబల్ మార్కెట్. సో ప్రపంచానికి ఒక మార్కెట్ అంటేనే చైనా. అందుకే చూడండి, మనం దిగుమతి చేసుకునే వస్తువుల్లో కూడా చైనా మేడ్ ఇన్ చైనా అన్ని ఉంటాయి. అలాంటిది చైనా దిగుమతుల పైన ఆధారపడకుండా మనకి మనమే ఒకరికొకరం సాయం చేసుకుంటూ ట్రేడ్, కామర్స్ ని అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ఏరియాలో, ఇండో పసిఫిక్ రీజన్ లో చైనా ప్రాబల్యాన్ని తగ్గించి ఈ 3 దేశాలు పరస్పర సహకారాన్ని అందించుకుంటూ వీరి అవసరాలు వీరే తీర్చుకోవడం, చైనా నుండి దిగుమతులను ఆపేసుకోవాలి. సో చైనా మీద డిపెండెన్స్ అని తగ్గించుకోవడానికి ఇటీవల 3 దేశాలు సప్లై చైన్ రిజైలెన్స్ ఇనిషియేటివ్ ని ప్రారంభించాయి అంటారు. సో ఏ దేశాలు? ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. మెయిన్ ఉద్దేశం ఏంటంటే చైనా మీద ఆధారపడిన, ఇప్పుడు చూడండి ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రేలియా మొత్తం కూడా చైనా పైన ఆధారపడిపోతుంది. అసలు దాదాపు ఆస్ట్రేలియా ఇంపోర్ట్ చేసుకునే వస్తువులో 90% చైనా వస్తువులే. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా అమెరికా మీద డిపెండ్ అవుతుంది. సో అలా ఇవి ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా చైనా నుండి దిగుమతులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి విషయంలో కూడా నియంత్రణ చర్యలు పాటిస్తూ ఈ 3 దేశాల మధ్య కూడా ట్రేడ్, కామర్స్, వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎగుమతులు దిగుమతులు ఈ 3 దేశాల మధ్య జరగాలి. మరియు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించి ఈ 3 దేశాల ప్రాబల్యాన్ని పెంచుకోవాలి. ఇది ఉద్దేశం, నేరుగా గుర్తుంచుకోండి. సో క్వాడ్ గ్రూప్ లోని 3 దేశాలు మాత్రం, ఇక్కడ అమెరికా మాత్రం లేదు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా యూకే ఈరోజు వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి మొట్టమొదటి దేశంగా యూకే వార్తలు నిలిచింది అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అనుమతిస్తున్న దేశంగా. సెల్ఫ్ డ్రైవింగ్ అంటున్నాను. ఇంగ్లీష్లో సెల్ఫ్ అనే పదం ఏమర్థాన్ని ఇస్తుంది? స్వయంగా లేదా తనకు తానుగా. సో మొట్టమొదటిసారి కార్లు ఏవైతే ఉంటాయో ఎలాంటి డ్రైవర్ లేకుండా తనకు తానుగా నడిచే కార్లకు అనుమతిస్తున్న దేశంగా ఈరోజు
యూకే వార్తలు నిలిచింది. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో మానవుడు చాలా సృష్టిస్తున్నాడు, లేటెస్ట్ చాలా ఇన్నోవేషన్స్ వార్తలు నిలుస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా, కృత్రిమ మేధ ఆధారంగా అసలు డ్రైవర్ అవసరం లేకుండా, సింపుల్గా చెప్పాలంటే డ్రైవర్లెస్ కార్ అనొచ్చు. ఏదైనా వెహికల్ నడపాలంటే డ్రైవర్ ఉండాలి, అలాంటిది ఎలాంటి డ్రైవర్ అవసరం లేకుండా ఒక కారు తనకు తానుగా ఒక ప్రోగ్రామింగ్ చేయబడి ఏ ప్రాంతానికైనా వెళ్ళిపోతుంది అన్నట్టు. అలా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సెల్ఫ్ డ్రైవింగ్ కారు లేదా డ్రైవర్లెస్ కార్లకు అనుమతిస్తున్న దేశంగా వార్తలు నిలిచిన దేశం ఏది అంటే యూకే. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ ఇందుకోసము ప్రత్యేకంగా రోడ్లు ఏవైతే ఉంటాయో అందులో ప్రత్యేకంగా లేన్లను కూడా ఏర్పాటు చేస్తాడు బ్రిటన్ ప్రభుత్వము. మరియు దాంతోపాటు ఆటోమేటెడ్ లేన్ కీపింగ్ సిస్టమ్ ద్వారా ఈ కార్లు నడుస్తాయి. ఆటోమేటెడ్ లేన్ కీపింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా ముందుగానే ప్రోగ్రామింగ్ ద్వారా ఈ కార్లో ఏం చేస్తామంటే మనం ప్రోగ్రామ్ చేస్తామన్నట్టు, ఏ ప్రాంతంలో ప్రారంభం అవ్వాలి, ఏ ప్రాంతం దాని యొక్క గమ్యస్థానం. అలా ఒక ప్రోగ్రామింగ్ ద్వారా నడిచే కార్లు అత్యంత తక్కువ వేగంతో నడిచే కార్లకు అనుమతిస్తున్న దేశంగా యూకే వార్తలు ఇచ్చింది. సో డ్రైవర్లెస్ కార్లకు లేదా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అనుమతిస్తున్న మొట్టమొదటి దేశంగా యూకే ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో తేజాస్ యుద్ధ విమానాలు సాధించిన ఒక ఘనత ఈరోజు వార్తలు నిలిచింది. పైథాన్ 5 మిసైల్ ని అద్భుతంగా ప్రయోగించి, పైథాన్ 5 లేదా డర్బీ మిసైల్ అనొచ్చు, డర్బీ మిసైల్ అన్న పైథాన్ 5 అన్న ఒకటే. పైథాన్ మిసైల్ అంటున్నాను, క్షిపణి వ్యవస్థ. పైథాన్ క్షిపణి వ్యవస్థను తయారు చేసే దేశం ఏదంటే ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అనే సంస్థ, రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ అనే సంస్థ ఏ దేశానికి సంబంధించింది? ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన ఒక సంస్థ పైథాన్ అనే మిసైళ్లను తయారు చేస్తుంది. మొట్టమొదటిసారి పైథాన్ మిసైల్ పేరు అసలేంటి, వాస్తవ పేరు ఏంటంటే షాఫిర్ అనే పేరుతో మిసైల్ను తయారు చేసింది ఇజ్రాయెల్. ఆ తర్వాత పైథాన్ పేరుతో మార్చింది. సో పైథాన్ 5 సిరీస్ ని ఇటీవల డిఆర్డిఓ పైథాన్ 5 సిరీస్ ని డిఆర్డిఓ అద్భుత ప్రయోగం చేస్తూ ఈరోజు వార్తలు నిలిచింది. ఏ రాకెట్ నుండి ప్రయోగం చేయడం జరిగింది? ఈ పైథాన్ 5 రాకెట్ ని అంటారు రానున్న పోటీ పరీక్షలో. పైథాన్ 5 అనేది ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఎయిర్ టు ఎయిర్ అంటున్నాను. మనకు క్షిపణి వ్యవస్థ చాలా రకాలుగా ఉంటుంది. సర్ఫేస్ టు సర్ఫేస్ అన్నాం అనుకోండి, ఒక మిసైల్ ని ఒక ప్రాంతంలో భూమి మీద నుండి ప్రయోగిస్తే మరొక లక్ష్యం కూడా భూమి మీదనే ఉంటుంది. సర్ఫేస్ ఉపరితలం నుండి ఉపరితలం. సర్ఫేస్ టు ఎయిర్ అన్నాం అనుకోండి, గాల్లో ఎగిరే శత్రు దేశాలకు సంబంధించిన విమానాలు అనుకోండి, వాటిని టార్గెట్ చేయడానికి అన్నట్టు. సో భూమి నుండి ఒక క్షిపణిని ప్రయోగిస్తే ఆకాశంలో ఎగిరే వస్తువును టార్గెట్ చేస్తుంది అన్నట్టు. ఎయిర్ టు ఎయిర్ అంటే ఏంటి? సో గాల్లో నుండి గాల్లోనే శత్రు దేశాలను అటాక్ చేయడం అన్నట్టు. సో గాల్లో ప్రయోగించాలంటే ఏం కావాలి? రాకెట్ కావాలి. అలా పైథాన్ 5 ఈ మిసైల్ ని ప్రయోగించడానికి డిఆర్డిఓ వారు తేజాస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉపయోగించి ఇటీవల గోవా రాష్ట్రం వద్ద వీటిని అద్భుతంగా ప్రయోగించి వార్తలు ఇచ్చారు. నేరుగా అడిగే ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఇటీవల వార్తలు నిలిచిన పైథాన్ 5 రాకెట్ ఏ దేశానికి సంబంధించింది అంటారు. ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి. ఇజ్రాయెల్కి సంబంధించిన ఏ సంస్థ తయారు చేస్తుంది అంటే రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్. సో మొట్టమొదటిసారి పైథాన్ అనే మిసైల్ ని ఏ పేరుతో తయారు చేసింది ఇజ్రాయెల్ ప్రభుత్వం అంటే షాఫిర్. పేరు గుర్తుంచుకోండి, షాఫిర్. ఆ తర్వాత పైథాన్ పేరుతో అమల్లోకి రావడం జరిగింది. వివిధ దేశాలకు ఇజ్రాయెల్ ఎగుమతి చేస్తుంది. అలాంటి పైథాన్ సిరీస్ మిసైల్ ని ఇటీవల భారతదేశానికి సంబంధించి డిఆర్డిఓ వారు లాంచ్ చేశారు. ఎయిర్ రాకెట్ ద్వారా అంటారు. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఒక యుద్ధ విమానం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతదేశం తయారు చేసిన తేజాస్ యుద్ధ విమానం నుండి ఎక్కడ ప్రయోగించారు అంటే గోవా. సో గోవాకి సంబంధించి ఎయిర్ లో ముఖ్యంగా ఒక నిర్దేశిత టార్గెట్ ఏదైతే ఉంటుందో అద్భుతంగా ఛేదించింది ఈ పైథాన్ 5 మిసైల్ అని చెప్పేసి డిఆర్డిఓ చేసిన ప్రకటన వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ డిఆర్డిఓ వారు కూడా రానున్న రోజుల్లో కరోనాకి సంబంధించి చాలా అంశాలు వార్తలు నిలిస్తాయి. చూడండి, లాస్ట్ ఇయర్ గడిచిన సంవత్సరం డిఆర్డిఓ వారి ఇన్నోవేషన్స్ చాలా అంశాలను వారు సృష్టించారు. ముఖ్యంగా పీపీఈ కిట్లు, బయోసూట్ అనే పేరుతో పీపీఈ కిట్లను తయారు
తయారు చేసిన ప్రముఖ సంస్థ ఏదంటారు? బయోసీట్ అనగానే ఏం గుర్తు రావాలి మనకు? డిఆర్డిఓ. పీపీఈ కిట్లు, మనకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ మరియు వెంటిలేటర్ తయారు చేశారు. ప్రస్తుతం డిఆర్డిఓ వారు కూడా భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను, ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లను కూడా తయారు చేయబోతున్నారు. ఈరోజు అది కూడా వార్తలు నిలిచింది. సో ఇక్కడ మాత్రం మనకి ఇంపార్టెంట్, రక్షణ రంగానికి సంబంధించి డిఆర్డిఓ వారు ఒక విజయవంతమైన పరీక్ష చేశారు. పైథాన్ 5 మిసైల్ వ్యవస్థను చేయడం జరిగింది. ఏ యుద్ధ విమానం నుండి అంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ యుద్ధ విమానం నుండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసుకోండి, జాయింట్ లాజిస్టిక్స్ నోడ్ ఈరోజు వార్తలు ఇచ్చి జాయింట్ లాజిస్టిక్స్ నోడ్, జాయింట్ లాజిస్టిక్ నోడ్ ఇక్కడ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇది కూడా రక్షణ రంగానికి సంబంధించింది. లాజిస్టిక్ అంటేనే గుర్తుంచుకొని ముఖ్యంగా ఒక వస్తువును ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ కామర్స్ అనుకోవచ్చు. సో అలా జాయింట్ లాజిస్టిక్స్ నోడ్ అనేది మనకు ఆర్మీకి సంబంధించి ఆర్మీ ఆయుధాలను ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి సరఫరా చేయడానికి ఉపయోగించేవన్నట్టు. భారతదేశంలో ఇప్పటి వరకు 2 జాయింట్ లాజిస్టిక్స్ నోడ్స్ ఉన్నాయి. అది ఎక్కడెక్కడ అంటే ఒకటి పోర్ట్ బ్లేర్ ఎక్కడ? అండమాన్ నికోబార్. సెకండ్ వచ్చేసి గౌహతి అస్సాంలో ఉంది. అలాంటిది దేశంలో 3వ జాయింట్ లాజిస్టిక్ నోడ్ ని ఇటీవల భారతదేశంలోనే త్రివిధ దళాల అధిపతి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, చాలా ఇంపార్టెంట్, భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం త్రివిధ దళాల మధ్య కోఆపరేషన్ బిల్డప్ చేయడానికి ఒక నూతన పదవిని సృష్టించారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ప్రస్తుతం ఎవరు? బిపిన్ రావత్ గారు. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వారు నిన్నటి రోజున భారతదేశంలో 3వ జాయింట్ లాజిస్టిక్స్ నోడ్ ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే మనకి ముంబై పేరు గుర్తుంచుకోండి, మహారాష్ట్ర. అండ్ జాయింట్ లాజిస్టిక్స్ నోడ్ అండర్ ఆర్మీ, దీని యొక్క ఉద్దేశం ఉపయోగం ఏంటంటే భారతదేశంలో సైన్యానికి సంబంధించిన ఆయుధాలే కానివ్వండి, క్షిపణులే కానివ్వండి, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి సరఫరా చేయడంలో ఉపయోగపడే లాజిస్టిక్స్ నోడ్. ఇది మాత్రం గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారి చెన్నైలో ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక ప్లాంట్, ఒక పైలట్ ప్లాంట్ వార్తలు నిలిచింది. ఆ ప్లాంట్ పేరు పైరోలైసిస్ ప్లాంట్. పైరోలైసిస్, సో పూర్తి పేరు గుర్తుంచుకోండి, ఇంటిగ్రేటెడ్ సోలార్ డ్రైయర్ అండ్ పైరోలైసిస్ పైలట్ ప్లాంట్. సో పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ సోలార్ డ్రైయర్ అంటే ఏంటి? సౌరశక్తి ఆధారంగా పనిచేసే ఒక డ్రైయర్. ఎట్ ద సేమ్ టైం పైరోలైసిస్ అనే పదం ఏమర్థాన్ని ఇస్తుందంటే మనకు కామన్ గా చెత్త ఉంటుంది కదా, ఇటీవల కాలంలో చెత్త నుండి విద్యుత్ని తయారు చేయడము మరియు చెత్తను రీసైకిల్ చేసి చాలా వస్తువులను తయారు చేయడం, వేస్ట్ ఫ్రమ్ వెల్త్ అనే కాన్సెప్ట్ ఇన్నోవేటివ్ టాపిక్ ప్రస్తుతం ప్రపంచంలోనే. అలాంటిది అర్బన్ ప్రాంతాల్లో ముఖ్యంగా చెన్నైలో మొదటిసారి ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంస్థ ఆధ్వర్యంలో అంటే CSIR, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ CLRI, సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. CSIR అండ్ CLRI గుర్తుంచుకోండి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో దేశంలో చెన్నైలో ఏర్పాటు చేయబడిన పైరోలైసిస్ ప్లాంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా స్మార్ట్ సిటీస్ ఏవైతే ఉంటాయో ప్రస్తుతం అర్బన్ ప్రాంతాలు, అలాంటి స్మార్ట్ సిటీస్ లో చెత్త ఉంటుంది కదా, అర్బన్ ఆర్గానిక్ వేస్ట్, మనం వాడి పారేసే వస్తువులే కానివ్వండి, ఆర్గానిక్ అంటున్నాను, ఆర్గానిక్ అంటే ఏంటి? కుళ్ళిపోయే వస్తువులు, ముఖ్యంగా ఇంట్లో మనము కూరగాయలు కట్ చేస్తాం కదా, ఆ మిగిలిపోయిన కూరగాయలు కానివ్వండి, ఇలాంటి ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్గానిక్ వేస్ట్ నుండి బయోచార్ లేదా శక్తిని తయారు చేస్తారు, ఇంధన వనరులను తయారు చేస్తారు అన్నట్టు. బయోచార్, సో బయో అంటే జీవ పదార్థము, మనకు ఉపయోగపడే బయోచార్కోల్ లేదా బయోచార్ మరియు ఎనర్జీ ఇంధనాన్ని తయారు చేస్తారు అన్నట్టు. సింపుల్ గా వెల్త్ ఫ్రమ్ వేస్ట్, మనం వాడి పారేసే ముఖ్యంగా స్మార్ట్ సిటీస్ లో ఏదైతే ఈ ఆర్గానిక్ వేస్ట్ ఉంటుందో ఆ ఆర్గానిక్ వేస్ట్ ని సేకరించి ఇక్కడ ఏమంటున్నాను? సోలార్ డ్రైయర్ అంటున్నాను. సోలార్ డ్రైయర్ యొక్క ఉపయోగం ఏంటి? ఈ ఆర్గానిక్ వేస్ట్ అంటేనే మనకు వాటర్ తో కూడుకొని ఉంటుంది, వెట్గా ఉంటుంది, దాన్ని డ్రై చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ డ్రై చేసిన తర్వాత ఆ ఆర్గానిక్ వేస్ట్ నుండి బయోచార్ మరియు ఇంధనం ఎనర్జీని తయారు చేసే ఒక ప్లాంట్ ఈరోజు వార్త నిలిచింది, ఇంటిగ్రేటెడ్ సోలార్ డ్రైయర్ అండ్ పైరోలైసిస్ పైలట్ ప్లాంట్. నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల వార్త నిలిచిన పైరోలైసిస్ పైలట్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే
చెన్నైలో. అలా స్మార్ట్ సిటీస్ ఏవైతే ఉంటాయో దేశవ్యాప్తంగా కూడా ఇది సక్సెస్ అయితే అమలు చేస్తారన్నట్టు. సో మనం వాడి పారేసే ఆర్గానిక్ వేస్ట్ నుండి, చెత్త నుండి మనకు పనికొచ్చే బయోచార్ కానివ్వండి, బయో ఎనర్జీని కానీ తయారు చేస్తారన్నట్టు. ఇది ఒకటి ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ అమిత్ బెనర్జీ గారు. అమిత్ బెనర్జీ పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పర్సన్. ఈరోజు ఒక నూతన నియామకంతో వార్తలు నిలిచిన వ్యక్తి అమిత్ బెనర్జీ గారు. ఇటీవల వార్తలు నిలిచిన అమిత్ బెనర్జీ గారు భారతదేశంలోని ఏ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ కి లేదా ఏ సంస్థకి నూతన చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన వ్యక్తి అంటారు. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ భారతదేశంలోని ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అయిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనే ఒక సంస్థకి నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన వ్యక్తిగా ఈరోజు అమిత్ బెనర్జీ గారు వార్తలు నిలిచారు. సో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఈరోజు వార్తలు నిలిచింది కాబట్టి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అని అడిగే అవకాశం ఉంది, బెంగళూరు. సో బెంగళూరు హెడ్ క్వార్టర్ గా పనిచేస్తున్న భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనే సంస్థ 1964 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఈ రోజు ఈ సంస్థకి నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన వ్యక్తి ఎవరు? అమిత్ బెనర్జీ గారు. నియమితులైన వ్యక్తి అంటున్నాను. భారతదేశంలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి లేదా ఆ సంస్థలకి సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టే అధికారం కలిగిన సంస్థ ఏది అంటారు. చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్. సో భారతదేశంలో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ అనే సంస్థ భారతదేశంలోని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చైర్మన్లను మరియు మేనేజింగ్ డైరెక్టర్ను నియమించే అధికారం కలిగిన సంస్థ. చాలా ఇంపార్టెంట్, నేరుగా గుర్తుంచుకోండి. అమిత్ బెనర్జీ గారు భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనే ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజ్ లేదా ఒక సంస్థకి నూతన చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన వ్యక్తి. ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంస్థ ఏంటి? పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్. సో ఈ రోజు వార్త ఇచ్చిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ బెంగళూరు. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? 1964. అండ్ నెక్స్ట్ అరుణ్ రాస్తే గారు. అరుణ్ రాస్తే పేరు గుర్తుంచుకోండి. సో అరుణ్ రాస్తే గారు ఈరోజు నూతన నియామకంతో వార్తలు నిలిచిన మరొక వ్యక్తి. సో ఏ సంస్థకి సంబంధించి నూతన నియామకం అంటే ఎన్సెడెక్స్ అని గుర్తుంచుకోండి. ఎన్సెడెక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎన్సెడెక్స్ యొక్క ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, నేషనల్ కమోడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్. భారతదేశంలోని నేషనల్ కమోడిటీస్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ ఎన్సెడెక్స్ అనే సంస్థకి నూతన సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన వ్యక్తి పేరేంటి అంటారు నేరుగా? అరుణ్ రాస్తే గారు. చాలా ఇంపార్టెంట్. సో భారతదేశంలో కమోడిటీస్ అండ్ డెరివేటివ్స్ అంటున్నాను. కమోడిటీస్ అనే పదం వినగానే మనకి ఏ మార్కెట్ గుర్తుకు రావాలి? స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుంచుకోండి, భారతదేశంలో నియంత్రణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి, ప్రత్యేకంగా అధ్యయనం చేయండి. నియంత్రణ సంస్థలు అంటే ఏంటి? ఎగ్జాంపుల్, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వహించే మరియు నియంత్రించే సంస్థ ఏది అంటారు? భారతదేశంలో బ్యాంకులకే బ్యాంక్ మరియు సుప్రీం బ్యాంక్, అపెక్స్ బ్యాంక్ అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? రిజర్వ్ బ్యాంక్. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం మొత్తాన్ని కూడా నియంత్రించే అధికారం కలిగిన సంస్థ. మరియు భారతదేశంలో బీమా రంగం లేదా ఇన్సూరెన్స్ సెక్టార్ అనగానే ఈ ఇన్సూరెన్స్ సెక్టార్, బీమా రంగం మొత్తాన్ని కూడా నిర్వహించే నియంత్రించే సంస్థ ఏదంటే ఏం గుర్తుకు రావాలి? IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఏ వ్యవస్థను నియంత్రిస్తుంది అంటారు? IRDAI అంటే ఏంటి? బీమా రంగానికి సంబంధించి. మరి భారతదేశంలో టెలికాం రంగాన్ని నిర్వహించే లేదా నియంత్రించే సంస్థ ఏది అనగా మనకి ఏ సంస్థ గుర్తుకు రావాలి? ట్రాయ్, TRAI. ట్రాయ్ యొక్క యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ ఏంటి? టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో నిర్వహణ నియంత్రణ సంస్థలు ఏవైతే ఉంటాయో, అత్యున్నత అధికారం కలిగిన సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈ రోజు అలాంటి ఒక సంస్థ సెబీ. సో సెబీ వార్తలు నిలిచింది. సెబీ అంటున్నాను, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఏమంటున్నాను? ఎన్సెడెక్స్ అంటే ఏమని చెప్పాను? నేషనల్ కమోడిటీస్. కమోడిటీస్ అంటే ఏమని చెప్తున్నాను? స్టాక్
స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ కి సంబంధించింది అంటున్నాను. భారతదేశంలో స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ మొత్తాన్ని కూడా నియంత్రించే అధికారం కలిగిన సంస్థ ఏది అంటే సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఈరోజు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశంలో స్టాక్ మార్కెట్ సంబంధిత సంస్థ అయిన ఎన్సెడెక్స్ కి నూతన సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఏ వ్యక్తిని నియమించడం జరిగింది? అరుణ్ రాస్తే గారు. సో నేరుగా గుర్తుంచుకోండి, ఈ రోజు వార్తలు ఇచ్చిన సంస్థ ఎన్సెడెక్స్ కాబట్టి ఎన్సెడెక్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే ముంబై. భారతదేశంలో స్టాక్ మార్కెట్ అంటేనే ముంబై, దలాల్ స్ట్రీట్ అంటాం, చాలా ఇంపార్టెంట్. సో ఎన్సెడెక్స్ యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. ఈ సంస్థ దేనికి సంబంధించింది? స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ కి సంబంధించి. షేర్ మార్కెట్ కి సంబంధించింది కాబట్టి భారతదేశంలో షేర్ మార్కెట్ నియంత్రించే అధికారం కలిగిన సంస్థ ఏంటి? సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థకి ఒక నియామకంతో వార్త నిలిచింది. ఆ వ్యక్తి పేరేంటి? అరుణ్ రాస్తే గారు. అరుణ్ రాస్తే గారు ఇప్పటికే భారతదేశంలోని చాలా సంస్థల విషయంలో కీలక పదవులను నిర్వర్తించిన వ్యక్తి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాను, మరియు భారతదేశంలో గ్రామీణాభివృద్ధి మరియు వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి ఉద్దేశించిన ఒక బ్యాంక్ నాబార్డ్ విషయంలోనూ చాలా పదవులు నిర్వర్తించిన వ్యక్తి. ఈరోజు భారతదేశంలో షేర్ మార్కెట్ కి సంబంధించి ఎన్సెడెక్స్ అనే సంస్థకి నూతన సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వార్తలు ఇచ్చారు. నేరుగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ విమలా సింగ్ కపూర్. సో విమలా సింగ్ కపూర్ గారు ప్రస్తుతం ఏ న్యాయస్థానంలో, ఏ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారంటే ఛత్తీస్గఢ్ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా, అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్న విమలా సింగ్ కపూర్ గారిని అదే న్యాయస్థానంలో శాశ్వత న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయం వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఇక్కడ పర్సన్ ఇంపార్టెంట్ అయినా కాకపోయినా కూడా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అంశాలు గుర్తుంచండి. సో భారతదేశంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు అంటున్నాను. సర్వసాధారణంగా ఒక రాష్ట్రంలో ఉండే అత్యున్నత న్యాయస్థానమే ఆ రాష్ట్ర హైకోర్టు. సో రాష్ట్రంలోనే అత్యున్నత న్యాయస్థానం కాబట్టి హైకోర్టు ఎక్కడ ఉండాలి? రాష్ట్ర రాజధానిలో ఉండాలి. కానీ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల హైకోర్టులు రాజధానిలో కాకుండా వేరే ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రాంతం ఏమంటామంటే జ్యుడిషియల్ క్యాపిటల్ అంటాం. అలాంటి వర్గంలోకి ఛత్తీస్గఢ్ కూడా చేరుతుంది. సో భారతదేశంలో ఛత్తీస్గఢ్ కి సంబంధించి మనం చూడండి, ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? రాయ్పూర్. సర్వసాధారణంగా రూల్ ప్రకారం చూస్తే ఆ రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉండాలి? రాష్ట్ర రాజధాని అంటే మనకి రాయ్పూర్లోనే ఉండాలి. కానీ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఎక్కడ ఉంది? బిలాస్పూర్ లో ఉంది. చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా వార్తలు నిలిచిన అంశం ఉంటే దానికి సంబంధించి ఇంకా డెప్త్ గా చూడండి. సో ఈరోజు ఛత్తీస్గఢ్ హైకోర్టు వార్తలు ఇచ్చింది కాబట్టి ఛత్తీస్గఢ్ హైకోర్టు ఎక్కడ ఉంది అంటారు పోటీ పరీక్షల్లో. సర్వసాధారణంగా మనం అనుకుంటాం హైకోర్టు కాబట్టి రాజధాని అనుకుంటాం. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి బిలాస్పూర్. అలాంటి హైకోర్టులు భారతదేశంలో చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ కేరళ రాష్ట్ర హైకోర్టు. కేరళ రాష్ట్ర రాజధాని ఏంటి? తిరువనంతపురం. కానీ తిరువనంతపురంలో లేదు. ఎక్కడ ఉంది? ఎర్నాకులంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటి? లక్నో. కానీ లక్నోలో ఉత్తరప్రదేశ్ హైకోర్టు లేదు. ఎక్కడ ఉంది? అలహాబాద్ లో ఉంది. అండ్ గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల హైకోర్టులు ప్రత్యేకమైనవి. రాష్ట్ర రాజధానిలో కాకుండా వేరే ప్రాంతంలో హైకోర్టు ఉన్నాయి. ఆ హైకోర్టు ఉన్న ప్రాంతాన్ని జ్యుడిషియల్ క్యాపిటల్ అంటాం. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఛత్తీస్గఢ్, కేరళ మరియు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాలపైన ప్రత్యేకంగా చూడండి. ఈ రాష్ట్రాల హైకోర్టులు రాష్ట్ర రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్నాయి. సో ఇవి ఒక్కటి గుర్తుంచుకోండి. ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు విమలా సింగ్ కపూర్ గారు ఛత్తీస్గఢ్ హైకోర్టులో ఇప్పటి వరకు అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. అదనపు న్యాయమూర్తి అంటున్నాను. అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్న విమలా సింగ్ కపూర్ గారిని శాశ్వత న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి గారు తీసుకున్న నిర్ణయం అంటున్నాను. భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తులను,
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను మరియు భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టులోని ఇతర న్యాయమూర్తులను నిర్ణయించే లేదా నియమించే అధికారం కలిగిన వ్యక్తి ఎవరంటారు? భారతదేశంలో హైకోర్టు మరియు సుప్రీంకోర్టులలో న్యాయమూర్తులను నియమించే అధికారం కలిగిన వ్యక్తి ఎవరు? భారతదేశంలోనే ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటాం, చాలా ఇంపార్టెంట్. సో రాష్ట్రపతి అకార్డింగ్ టు ఆర్టికల్ 124 సుప్రీం కోర్టుకి సంబంధించి న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తిని నియమించే అధికారం కలిగి ఉంటాడు, సో నియమిస్తాడు. మరియు ఆర్టికల్ 217 ప్రకారం భారతదేశంలోని హైకోర్టులు ఏవైతే ఉంటాయో హైకోర్టులకి ప్రధాన న్యాయమూర్తులను మరియు ఒక్కొక్క హైకోర్టులో ఉండే న్యాయమూర్తులు ఉంటారు కదా వారిని నియమించే అధికారం అకార్డింగ్ టు ఆర్టికల్ 217 ఆధారంగా రాష్ట్రపతి కలిగి ఉంటాడు, చాలా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు ఆర్టికల్ 223 కూడా ఇంపార్టెంట్. కొన్ని న్యాయస్థానాల విషయానికి వస్తే ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి అంటారు, లేదంటే యాక్టింగ్ సీజే అంటారు. నిన్నటి క్లాస్లో మనం చర్చించుకున్నాం. ఎగ్జాంపుల్ రాజేష్ బిందాల్ గారు, నిన్నటి వార్తల వ్యక్తులు చూడండి. రాజేష్ బిందాల్ గారు భారతదేశంలోని ఏ హైకోర్టుకు యాక్టింగ్ సీజేగా వార్తలు నిలిచారంటారు? యాక్టింగ్ అంటే ఇన్ఛార్జ్ సీజేగా. సో ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ కాలం ఈ రోజు ముగుస్తుంది కాబట్టి ఈ రోజు నుండి నూతన ప్రధాన న్యాయమూర్తి నియామకం చేపట్టే వరకు యాక్టింగ్ సీజేగా ఉంటారు. సో యాక్టింగ్ సీజేని నియమించే అధికారం భారతదేశంలో ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్? ఆర్టికల్ 223, ఆర్టికల్ 223, ఆర్టికల్ 124 అండ్ ఆర్టికల్ 217 ఇవన్నీ కూడా న్యాయమూర్తులకి సంబంధించి నియమించే అధికారం చెప్తాయి. ఎవరికి ఉంటుంది నియమించే అధికారం? రాష్ట్రపతికి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు విమలా సింగ్ కపూర్ గారు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ హైకోర్టులో అడిషనల్ న్యాయమూర్తిగా, అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. తనకు పదోన్నతి కల్పిస్తూ శాశ్వత న్యాయమూర్తిగా నియమించడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. ఇటీవల శరద్ కుమార్ గుప్తా గారు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్ర న్యాయమూర్తి రిజైన్ చేయడం జరిగింది, తన స్థానంలో తను రావడం జరిగింది. సో నేరుగా గుర్తుంచుకోండి, తనకంటే వార్తల వ్యక్తుల కంటే మాత్రం ఈ అంశాలు ఇంపార్టెంట్, ఆర్టికల్స్ ఇంపార్టెంట్. భారతదేశంలో ఏ హైకోర్టులు అయితే రాష్ట్ర రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ఇష్యూ ఇంపార్టెంట్. సో అలా ఈరోజు ఛత్తీస్గఢ్ వార్తలు ఇచ్చింది కాబట్టి ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇదంతా చూడండి, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అనీష్ దేవ్ గారు. అనీష్ దేవ్ గారు ప్రముఖ రచయిత. సో చాలా నవలలు రచనలు రచించిన ఒక గొప్ప రచయిత, బెంగాలీ రచయిత. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిభను గుర్తించి విద్యాసాగర్ పురస్కారాన్ని కూడా ఇచ్చి సత్కరించింది. సో బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిష్టాత్మక పురస్కారం రచనా రంగానికి సంబంధించి విద్యాసాగర్ పురస్కారం. ఎగ్జాంపుల్ చూడండి, నిన్నటి క్లాస్ లో మనం తిరునగరి రామానుజయ్య గారు అని చెప్పాను. తిరునగరి రామానుజయ్య గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ రచయిత అన్నాను. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య. సో దాశరథి కృష్ణమాచార్య గారు ఎవరు? తెలంగాణకి సంబంధించిన వ్యక్తి. సో అలా ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి సంబంధించి రచనా రంగంలో కానివ్వండి వివిధ రంగాల్లో ప్రతిభ కలిగిన వ్యక్తులకు ఒక్కొక్క పురస్కారం ఇస్తే, అంటే రాష్ట్ర స్థాయిలో ఉండే పురస్కారాలు అన్నట్టు. సో అనీష్ దేవ్ గారు మనకి రచయిత. ఏ రాష్ట్రానికి సంబంధించి? వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఒక రచయిత అనీష్ దేవ్ గారు ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు తుది శ్వాసతో. సో ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యల బారిన పడి ఈరోజు తుది శ్వాస విడవడం జరిగింది. అనీష్ దేవ్ గారి ప్రతిభను గుర్తించి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యాసాగర్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. నేరుగా అడుగుతారు రానున్న పోటీ పరీక్షలో. ఇటీవల వార్తలు నిలిచిన అనీష్ దేవ్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన సుప్రసిద్ధ రచయిత అంటారు? ప్రముఖ రచయిత అంటారు. సో వెస్ట్ బెంగాల్ సంబంధించి ప్రముఖ బెంగాలీ రచయిత అనీష్ దేవ్. సో రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో గెలుచుకున్న వ్యక్తి ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి ఈరోజు తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ మనోజ్ దాస్ గారు. మనోజ్ దాస్ పేరు గుర్తుంచుకోండి. మనోజ్ దాస్ గారు ఒడియా రచయిత. ఒడియా అంటే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? ఒడిశా రాష్ట్రానికి లేదా ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ రచయిత, చాలా ఇంపార్టెంట్. ప్రముఖ రచయిత మనోజ్ దాస్ గారు ఈరోజు తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. రానున్న పోటీ పరీక్షలో నేరుగా ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి, ఇటీవల తుదిశ్వాస విడుస్తూ వార్తలు నిలిచిన వ్యక్తి మనోజ్ దాస్ గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ రచయిత అంటారు? సో ఒడిశా రాష్ట్రానికి సంబంధించి ఒక ఒడియా రచయిత. సో తనని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం కాదు, కేంద్ర ప్రభుత్వం నుండి కూడా చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు గెలుచుకోవడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ నుండి కానివ్వండి, అండ్ రాష్ట్రానికి సంబంధించి ఒడిశా
ఒడిశా రాష్ట్రం అనగానే సరళ పురస్కారం చాలా ఇంపార్టెంట్. సరళ పురస్కారం అంటే సరళ ఫౌండేషన్ వారు ఇచ్చే కళింగ రత్న లాంటి పురస్కారాలు చాలా వరకు గెలుచుకున్న వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం నుండి మరియు కేంద్ర ప్రభుత్వం నుండి తన ప్రతిభ ఆధారంగా గుర్తింపు పొంది చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలు పొందిన ఒక గొప్ప రచయిత. తన యొక్క రచనలు దేశవ్యాప్తంగా వివిధ భాషల్లోకి అనువదించబడ్డాయి కూడా. ఈ రోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు మనోజ్ దాస్. సో మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులైతే వారు రచించిన రచనలు కానివ్వండి అవన్నీ కూడా నేర్చుకోవాలి. కానీ వేరే రాష్ట్రాలకు సంబంధించి కాబట్టి జస్ట్ పాపులర్ పర్సన్ కాబట్టి పేరు గుర్తుంచుకోండి. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి, ఇవి సరిపోతాయి, అంతకు మించి అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక రచయిత మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఒక రచయిత అంటున్నాను, ఈరోజు చాలా మంది రచయితలు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తను గుజరాతీ రచయిత. సో ఈరోజు గుజరాత్ భాషలో వివిధ రచనలు చేసిన ఒక ప్రముఖ రచయిత దాదుదాన్ గదవి. దాదుదాన్ గదవి తన పేరు గుర్తుంచుకోండి. దాదుదాన్ గదవి అనే ఒక పర్సన్ ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన రచయిత అంటారు. సో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి గుజరాతీ భాషలో చాలా రచనలు చేశారు, చాలా ఇంపార్టెంట్. సో దాదుదాన్ గదవి గారు ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన యొక్క ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరం ఈ సంవత్సరానికి గాను పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ఇచ్చి సత్కరించడం జరిగింది. పద్మశ్రీ పురస్కారమే కాదు, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ గౌరవ్ అనే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం ఇచ్చి సత్కరించింది. సో వివిధ ప్రతిష్టాత్మక పురస్కారాలు సాధించిన వందల కొద్ది రచనలు చేసిన దాదుదాన్ గదవి గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. నేరుగా పోటీ పరీక్షలు ఎలా అడుగుతారంటే ఇటీవల మరణించిన దాదుదాన్ గదవి గారు ఏ భాషలో రచనలు చేసిన వ్యక్తి, ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వ్యక్తి అంటారు. సో 2021 పద్మశ్రీ అండ్ గుజరాతీ భాషకి సంబంధించి అండ్ జునాగఢ్ కి సంబంధించి తనను కవిదాద్ అంటారు. యాక్చువల్గా కవిదాద్. సో జునాగఢ్ అంటే ఏంటి? గిర్నార్, మనం చరిత్రలో చదువుతాం గిర్నార్ శాసనం అని చెప్పేసి, రుద్రదమన శాసనం. సో జునాగఢ్ ప్రాంతానికి సంబంధించిన ఇతడిని గుజరాత్ లో ఒక బిరుదు కూడా ఉంది దానికి, కవిదాద్ అంటారు. కవిదాద్ లేదా గుజరాత్ గౌరవ్ అంటారు. గుజరాత్ గౌరవ్ అని పిలిచినా లేదంటే కవిదాద్ అని పిలిచినా ఏ పేరుతో పిలిచినా పద్మశ్రీ దాదుదాన్ గదవి గారు ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ప్రముఖ గుజరాతీ రచయిత. అండ్ నెక్స్ట్ సో ఈరోజు జనార్దన్ సింగ్ గెహ్లాత్ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. జనార్దన్ సింగ్ గెహ్లాత్ గారు ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి, ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కొంతమంది వ్యక్తుల పేర్లు చూసి ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తితో మనం గుర్తించవచ్చు. ఎగ్జాంపుల్ నంబూతిరి అనే పేర్లు ఉన్నాయనుకోండి, కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇటీవల తరచూ వార్తలు నిలిచిన పర్సన్, ఇటీవల మరణించి వార్తలు నిలిచిన పర్సన్ అచ్యుతన్ నంబూతిరి అనే పేరు ఉందంటే వాళ్ళు కేరళ రాష్ట్రానికి సంబంధించిన వారు. నాయర్ అనే పేర్లు కూడా కేరళ రాష్ట్రానికే ఉంటాయి. మరియు ఎగ్జాంపుల్ ముండా అనే పేర్లు ఉన్నాయనుకోండి, కరియా ముండా, అర్జున్ ముండా జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి. మరియు రావత్ అనే పేర్లు ఉన్నాయనుకోండి, రావత్ అనే పేర్లు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు ఉంటాయి అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి. ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, ప్రస్తుత ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్, ఇటీవల మరణించిన మాజీ కేంద్ర మంత్రి బచీ సింగ్ రావత్. సో రావత్ అనే పేరు వినగానే మనకి ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? ఉత్తరాఖండ్. మరియు బెనర్జీ, ముఖర్జీ అనే పేర్లు వినగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? వెస్ట్ బెంగాల్. ఎగ్జాంపుల్ మమతా బెనర్జీ, ప్రస్తుత వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరియు ప్రణబ్ ముఖర్జీ. సో ముఖర్జీ, బెనర్జీ అనే పేర్లు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు ఉంటాయి? మనకి వెస్ట్ బెంగాల్ సంబంధించి. అండ్ ఖండు అనే పేర్లు అనుకోండి, పెమా ఖండు. ఖండు అనే పేర్లు ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు ఉంటాయి. మరియు అప్ప అనే పేరు వచ్చింది అనుకోండి, యడ్యూరప్ప అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. మరియు గెహ్లాత్ అనే పేర్లు వచ్చి అనుకోండి రాజస్థాన్కి సంబంధించిన పర్సన్స్ ఉంటాయి. సో ఇలా కొన్ని కీవర్డ్స్ గుర్తించి కూడా వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి గుర్తించవచ్చు. సో అలా గెహ్లాత్ అంటే ఏంటి? రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి. ఎగ్జాంపుల్ చూడండి, అశోక్ గెహ్లాత్ ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో గెహ్లాత్, జనార్దన్ సింగ్ గెహ్లాత్ గారు క్రీడా రంగానికి సంబంధించిన వ్యక్తి. సో క్రీడా రంగం విషయానికి వస్తే స్వతహాగా తనకు తను ఒక కబడ్డీ ప్లేయర్,
కబడ్డీ కోచ్ గాను రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు అండ్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి ప్రస్తుతం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, భారత ఒలింపిక్ సంఘం ఉంటుంది కదా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కి ఉపాధ్యక్షులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న జనార్దన్ సింగ్ గెహ్లాట్ గారు ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడి ఈ రోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. నేరుగా గుర్తుంచుకోండి, జనార్దన్ సింగ్ గెహ్లాట్ ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి. భారతదేశానికి సంబంధించి ఒలింపిక్ అసోసియేషన్ ఉంటుంది కదా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు ఈ రోజు మరణించడం జరిగింది. ఒక క్రీడా దిగ్గజం అనుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్, రాజస్థాన్ కి సంబంధించిన పర్సన్. అండ్ నెక్స్ట్ ఈరోజు నువాన్ జోయిసా ఇటీవల శ్రీలంకకి సంబంధించి చాలా క్రీడాకారులు వార్తలు ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ లాస్ట్ వీక్ మనం ఒక క్రీడాకారుని గురించి చర్చించుకున్నాం, దిల్హరా లోక్హిట్గే ఇటీవల ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ప్రపంచంలో క్రికెట్ కి సంబంధించి నియంత్రణ నిర్వహణ చేసే సంస్థ ఏంటి? ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి నుండి నిషేధానికి గురై వార్తలు నిలిచిన శ్రీలంక క్రీడాకారుడు దిల్హరా లోక్హిట్గే. సేమ్ అలాగే ఈరోజు మరొక క్రీడాకారుడు నువాన్ జోయిసా అనే ఒక క్రీడాకారుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లేదా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నుండి నిషేధానికి గురవుతూ వార్తలు నిలిచారు. ఇటీవల అవినీతి ఆరోపణలే కాకుండా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గడిచిన సంవత్సరంన్నర కాలంగా తను అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన 10 ఓవర్స్ మ్యాచ్ ఉంటుంది, 2020 లాగానే 10 ఓవర్స్ మ్యాచ్ ఏదైతే జరిగిందో శ్రీలంకలో, అందులో మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడడం జరిగింది. సో ఆ ఆరోపణలు నిరూపితమయ్యేసరికి తన పైన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ మండలి 6 సంవత్సరాల నిషేధాన్ని విధించడం జరిగింది. ఇప్పటికే తన యొక్క ఏజ్ రిటైర్మెంట్ ప్రకారం 40+ ఉన్నాడు. సో 6 సంవత్సరాలు ఏం చేస్తాడంటే రానున్న రోజుల్లో 6 సంవత్సరాల వరకు క్రికెట్ కి సంబంధించి ఎలాంటి కీలక బాధ్యతలు కానివ్వండి, క్రికెట్ కామెంటరీ కానివ్వండి, అసలు క్రికెట్ కి సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు చేయొద్దు అన్నట్టు, ఆటగాడిగానే కాదు క్రికెట్ కి సంబంధించి అసలు కనపడకూడదు అన్నట్టు. సో అలా రానున్న 6 సంవత్సరాల పాటు క్రికెట్ కి దూరం అవుతున్న వ్యక్తిగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నుండి నిషేధానికి గురైన ఆటగాడిగా నువాన్ జోయిసా, శ్రీలంక ఆటగాడు, వర్ధమాన ఆటగాడు ఈరోజు వార్తలు నిలిచారు. నేరుగా గుర్తుంచుకోండి, నువాన్ జోయిసా ఇటీవల ఐసీసీ చే నిషేధానికి గురైన ఆటగాడు. ఏ దేశానికి సంబంధించిన క్రీడాకారుడు అంటే శ్రీలంకకి సంబంధించిన యాక్చువల్గా ప్రముఖ బౌలర్ తను. ఇండియా పైన తన యొక్క రికార్డు కూడా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక పర్సన్ వార్తలు నిలిచింది, మొట్టమొదటి ఇండియన్, ఈ మొట్టమొదటి మహిళ, భారతీయ మహిళ అండ్ మొట్టమొదటి ఏషియన్ గా కూడా గుర్తింపు పొందిన ఒక మహిళ. తన పేరు గుర్తుంచుకోండి, కృతి కర్నాత్. సో కృతి కర్నాత్ భారతదేశం నుండి మొట్టమొదటి మహిళే కాదు, ఆసియా ఖండం నుండి మొట్టమొదటి మహిళగా వార్తలు నిలిచింది. ఏ పురస్కారం గెలుచుకొని అంటే మనకి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గెట్ వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డ్. సో వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి వ్యక్తిగా, మొట్టమొదటి మహిళగా వార్తలు నిలిచారు కృతి కర్నాథ్. సో వైల్డ్ లైఫ్ ఎంటిటీ వారు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం. సో వైల్డ్ లైఫ్ ఎంటిటీ వారు ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం వైల్డ్ అంటేనే వన్యప్రాణులకు సంబంధించి చాలా వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలు చేస్తున్న ఒక మహిళ. తనకు ఈరోజు ఒక ప్రతిష్టాత్మక పురస్కారం, అంతర్జాతీయ పురస్కారం వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. సో ఈ పురస్కారం గెలుచుకున్న మొట్టమొదటి ఇండియన్, మొట్టమొదటి ఏషియన్ మహిళగా వార్తలు ఇచ్చారు. నేరుగా గుర్తుంచుకోండి. సో ఈ సంస్థ గురించి కానివ్వండి, వాటి గురించి అడగరు. సో WE అనే సంస్థ ఇస్తుంది ఈ పురస్కారాన్ని, వైల్డ్ లైఫ్ ఎంటిటీ అంటారు. సో ఈ పురస్కారం సంబంధించి వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి ఇండియన్ ఉమెన్ ఎవరు అంటే కృతి కర్నాత్. నేరుగా పేరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మైకేల్ కొలిన్స్ వార్తలు నిలిచారు. మైకేల్ కొలిన్స్ ఎవరు? ఇతను అమెరికాకి సంబంధించి ఒక ఆస్ట్రోనాట్ అనుకోవచ్చు, ఒక వ్యోమగామి ఒక అనుకోవచ్చు. ఎందుకంటే తను స్పేస్ టెక్నాలజీకి సంబంధించి తను సాధించిన ఒక ఘనత ఇప్పటికీ కూడా అసలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అమెరికాకి సంబంధించి 1969 చాలా ఇంపార్టెంట్, 1969 అపోలో 11 రాకెట్, 1969 అపోలో 11 రాకెట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? చంద్రుడి పైన
మొట్టమొదట అడుగు పెట్టాడు మానవుడు. ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆల్డ్రిన్. సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి గురించి మనం చరిత్ర ఉన్నంత కాలం నేర్చుకుంటూనే ఉంటాం. సో 1969లో అమెరికా సాధించిన విజయం చంద్రుని పైన ఒక మనిషి అడుగు పెట్టేలా చేసింది. సో అలా అపోలో 11 రాకెట్ ఏదైతే ఉంటుందో, ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో, ఈ స్పేస్ క్రాఫ్ట్ ని నడిపిన ఒక డ్రైవర్ అనుకోవచ్చు. సో అమెరికన్ స్పేస్ క్రాఫ్ట్ కి సంబంధించి ఒక రాకెట్ ఏదైతే ఉంటుందో ఆ స్పేస్ క్రాఫ్ట్ ని ముందుండి తీసుకెళ్లిన ఒక వ్యక్తి మైకేల్ కొల్లిన్స్ ఈ రోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. నేరుగా గుర్తుంచుకోండి. సో అమెరికాకి సంబంధించి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని పైన అడుగుపెట్టి సురక్షితంగా మరి తిరిగి భూమిపైకి రావడానికి కీలక పాత్ర పోషించిన స్పేస్ క్రాఫ్ట్ డ్రైవర్ అనుకోవచ్చు. సో ఒక వ్యోమగామి మైకేల్ కొల్లిన్స్ ఈ రోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల మరణించిన ఒక వ్యోమగామి మైకేల్ కొల్లిన్స్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అండ్ ఏ సంవత్సరానికి సంబంధించి తన యొక్క రికార్డ్ అంటే 1969. సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని పైన అడుగు పెట్టాడు కదా, ఆ ఘనతలో ఇతను ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వ్యక్తి. అండ్ నెక్స్ట్, సో ఈరోజు ఇండియన్ స్పేస్ సైంటిస్ట్ గా గుర్తింపు పొందిన వ్యక్తి రామనాథ శాస్త్రి గారు. రామనాథ శాస్త్రి మన తెలుగువాడు, యాక్చువల్గా అమలాపురంకి సంబంధించిన వ్యక్తి రామనాథ శాస్త్రి గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో స్పేస్ కి సంబంధించి ముఖ్యంగా ఇస్రో ఆధ్వర్యంలో 30కి పైగా రాకెట్ల రూపకల్పనలో తన యొక్క భాగస్వామ్యం ఉంది, తన యొక్క ఇంపార్టెంట్ రోల్ ఉంది, కీలక పాత్ర పోషించిన వ్యక్తి రామనాథ శాస్త్రి గారు అనారోగ్య సమస్యల బారిన పడి ఇటీవల మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం నేరుగా గుర్తుంచుకోండి, పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ఆథర్ పేరు గుర్తుంచుకోండి. యాక్చువల్గా ప్రముఖ అమెరికన్ ఆథర్ జుంపా లహరి గారు రాసిన నూతన పుస్తకం. ఆ పుస్తకం పేరేంటంటే వేర్ అబౌట్స్ అనే ఇంగ్లీష్ వర్షన్ పుస్తకాన్ని ఈరోజు మనం ముందుకు తీసుకురావడం జరిగింది. జుంపా లహిరి గారు అమెరికాకి సంబంధించిన ప్రముఖ రచయిత. ఈరోజు ఇంగ్లీష్ వర్షన్ లో ఒక పుస్తకాన్ని తీసుకురాబోతున్నారు, వేర్ అబౌట్స్. నేరుగా గుర్తుంచుకోవాల్సిందేంటి, వేర్ అబౌట్స్ అనే పుస్తకం ఇటీవల వార్త నిలిచింది. ఆ పుస్తక రచయిత ఎవరు అంటారు? ప్రముఖ అమెరికన్ నావలిస్ట్ లేదా రచయిత అతడు జుంపా లాహిరి గారు. అంతకుముందు ఇదే పుస్తకాన్ని తను ఇటాలియన్ భాషలో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇంగ్లీష్ భాషలో విడుదల చేస్తూ వార్తనిచ్చారు వేర్ అబౌట్స్ పుస్తక రచయిత జుంపా లాహిరి గారు. ఇవి మనకు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.